హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడుతున్నాయో తెలియదండి. సో మీరు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్ తెలుస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్స్, టెక్నికల్ పొజిషన్స్, అకౌంటెంట్ పొజిషన్స్, లా పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు చూద్దాము. ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయితే ఉందండి. దీనికి పే స్కేల్ అనేది 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంది. ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 years అయితే ఉండాలండి. నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్లో అయితే ఉందండి. ఇక్కడ కూడా పే స్కేల్ అనేది 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 28 years అయితే ఉన్నాయండి. టోటల్ పొజిషన్స్ అనేవి 27 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంటెంట్ వచ్చేసేపటికి పే స్కేల్ కూడా సేమ్ 60,000 నుంచి 80,000 వరకు అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 28 years అయితే ఉంది. టోటల్ పొజిషన్స్ అనేవి 22 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా కూడా సేమ్ అయితే ఉందండి. పే స్కేల్ 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంది. ఏజ్ అనేది 33 years అయితే ఉందండి. పొజిషన్స్ అనేవి 8 అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ కూడా పే స్కేల్ అనేది 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఉందండి. ఇక్కడ ఏజ్ అనేది 35 years అయితే ఉండాలి. ఇక్కడ పొజిషన్స్ వచ్చేప్పటికి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటల్లీ అయితే 89 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసేపటికి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలండి. మినిమం 55% మార్క్స్తో అయిపోయి ఉండాలి. లేకపోతే ఏసీఏ కానీ, ఏఐసిడబ్ల్యూఏ కానీ, ఏసీఎస్ కానీ చేసైతే ఉండాలి. లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లా అయితే చేసి ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ వచ్చేసేపటికి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయాలి. లేకపోతే బీటెక్ డిగ్రీ ఆర్ బీఏ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్లో అయితే అయిపోయి ఉండాలండి. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ బీఏ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ నుంచి అయితే అయిపోయి ఉండాలండి. లేకపోతే బీటెక్ డిగ్రీ ఆర్ బీఏ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో అయితే అయిపోయి ఉండాలి. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ బీఏ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ బయాలజీ టెక్నాలజీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంటెంట్ అయితే ఉందండి. వీళ్ళకి వచ్చేసేపాటికి చార్టెడ్ అకౌంట్ అయితే ఉండాలండి. ఆర్ లేకపోతే కాస్ట్ అకౌంటెంట్ ఇండియా నుంచి అయితే ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా వచ్చేసేపటికండి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. మళ్ళీ వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. మెడికల్ ఆఫీసర్ వచ్చేసేపటికండి ఎంబీబీఎస్ అయితే అయిపోయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రిఫరబుల్ ఇన్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వీళ్ళకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు 50% మార్క్స్ అయితే రావాలండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అండ్ ఈడబ్ల్యూఎస్సీ స్టూడెంట్కి. 45% మార్క్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే రావాలి. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తున్నారండి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి 180 questions అయితే ఉంటాయండి. టైం అనేది 2.5 hours అయితే ఉంటుంది. ప్యాటర్న్ అనేది రీజనింగ్, డేటా అనాలైసిస్, న్యూమరికల్ ఎబిలిటీ 45 questions అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 45 questions, మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ 45 questions అయితే ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ వచ్చేసేపాటికి అండ్ అసిస్టెంట్ మేనేజర్ అకౌంటెంట్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా వీళ్ళందరికీ కూడా అండి క్వశ్చన్స్ అనేవి 180 అయితే ఉంటాయి. 2.5 hours టైం అయితే ఉంటుంది. వీళ్ళందరికీ కూడా రీజనింగ్, డేటా అనాలైసిస్, న్యూమరికల్ ఎబిలిటీ 30 questions, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 30 questions, మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ 30 questions, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎకనామీ, కంప్యూటర్ అవేర్నెస్ 30 questions, రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 60 questions అయితే అడుగుతారు. ఇక్కడ మెడికల్ వాళ్ళకు కూడా సేమ్ అయితే ఉందండి. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఏకైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. 180 చాయిస్ అయితే ఇస్తారు క్వశ్చన్స్.
ఇక్కడ పేపర్ విల్ బి 180 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ BCDE పోస్టులకు అయితే వీళ్ళకి జనరల్ ఆప్టిట్యూడ్ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ అనేది 0.5 మార్క్స్ అండ్ హాఫ్ మార్క్ చేస్తారు. రిలవెంట్ టెక్నికల్ డిసిప్లిన్ నుంచి 60 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీళ్ళకి పేపర్ కూడా 180 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారండి. ఒకసారి అగ్రికల్చర్లో ఏం అడుగుతారు, బయోటెక్నాలజీ వాళ్ళకి ఏముంది, ఎంటమాలజీ వాళ్ళకి ఏముంది, కెమిస్ట్రీలో ఏం అడుగుతారు, అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారండి. ప్రతి సబ్జెక్ట్ యొక్క సిలబస్ కూడా ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఈ నోటిఫికేషన్ PDFని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయండి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అమరావతి, విజయవాడలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికండి 1000 రూపీస్ అయితే ఉంది. ఎవరికి అంటే EWC స్టూడెంట్స్ అండ్ అన్రిజర్వ్డ్ స్టూడెంట్కి అయితే ఉంది. ఇక్కడ SC, ST, PWD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద పేమెంట్. అంటే ఎగ్జామ్ ఫీజు అనేది వీళ్ళు ఏమీ కట్టక్కర్లేదు. రిమైనింగ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ EWC స్టూడెంట్ అయితే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ అప్లై చేయాలో కూడా ఇస్తున్నారండి. ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు చేసుకోవాలి. తర్వాత ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయాలి. మీకు నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తానండి. అంతకంటే ముందు మీరు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ చేసుకోవాలి. సిగ్నేచరు బ్లాకింగ్ పెన్తో మాత్రమే పెట్టాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి రెడీగా. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉండాలండి. ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి టెక్స్ట్ అనేది కింద అయితే ఇచ్చారండి. ఇక్కడ ఏది రాయాలి, ఇక్కడైతే టెక్స్ట్ ఉంది కదండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ వెన్ ఐ రిక్వైర్డ్ అని చెప్పి ఉంది కదండి. ఈ మ్యాటర్ని మీరు బ్లాక్ కలర్ పెన్లో రాసుకొని ఒక వైట్ పేపర్ మీద దాన్ని స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. క్యాపిటల్ లెటర్స్లో మాత్రం సిగ్నేచర్ అనేది ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు కన్సిడర్ అయితే చేసుకోండి. ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అందుకే వీడియోని 1 or 2 టైమ్స్ చూసుకొని మీరైతే అప్లై అయితే చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల పే చేయాలి అంటే March 1, 2021 నుంచి 31 March 2021 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలండి. దాని తర్వాత అప్లై చేసుకోవడానికి కూడా కుదరదు. ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది అప్లై ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఇక్కడ టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, March 1, 2021 అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేపటికి 31 March 2021 ఉంది. మీకు కాల్ లెటర్స్ అండ్ వెబ్సైట్ ఎప్పుడు ఉంటుందంటే అండి 10 days ప్రియర్ టు ది ఎగ్జామ్ ముందైతే ఉంటుంది. మీకు అనౌన్స్ చేస్తారు ఎప్పుడు కూడా హాల్ టికెట్ రిలీజ్ చేస్తాము. డేట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ అనేది టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ May or June 2021 అయితే ఉండొచ్చు అంటున్నారు ఎగ్జాము. ఒకవేళ ఎప్పుడుందో వాళ్ళే మీకు ఇంటిమేట్ చేస్తుంది. సో దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఫస్ట్ మీరైతే ఫుడ్ కార్పొరేషన్ అక్కడ స్క్రోల్ డౌన్ అవుతుందండి, కెరియర్స్లో అయితే ఉంటుంది. మీరు ఇదైతే ఓపెన్ చేయండి. మీకు ఇక్కడైతే కనపడుతుంది కదా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అకౌంటెంట్, లా అండ్ మెడికల్ ఆఫీసర్ అయితే ఉందండి. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోండి ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఉంది, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందో. లాస్ట్ డేట్ మాత్రం March 2021 వరకు అయితే ఉందండి. ఇక్కడ ఎడిటింగ్ మీకు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఈ లోపల March 31 లోపల మాత్రమే చేసుకోవచ్చు. ప్రింటింగ్ ఆఫ్ ది యువర్ అప్లికేషన్ వచ్చేసేపటికి 15/04/2021 అయితే ఉందండి. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా ఈ లోపలనైతే మీరు చెల్లించాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉన్న స్టూడెంట్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉందండి, ప్రీవియస్గా ఎవరిని అప్లై చేస్తుంటే. లేకపోతే కొత్త స్టూడెంట్ అయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినప్పుడే మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. బేసిక్ ఇన్ఫో అంటే ఏమీ లేదండి. ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేము, మీ ఫుల్ నేము, మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ అయితే ఉంది. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిన తోటే మీకు ఇక్కడ 6 స్టెప్స్ అయితే కనపడుతున్నాయి. ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అటాచ్ చేయాలి.
తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలండి. తర్వాత ప్రివ్యూ అయితే ఉంటుంది. తర్వాత అప్లోడ్స్ అయితే ఉంటుందండి. తర్వాత 6th స్టెప్లో అయితే పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్ కార్డ్ అయితే జనరేట్ అవుతుందండి. అక్కడ నుంచి మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మీ సర్టిఫికెట్ మాత్రం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికెట్ అయితే రిలవెంట్ ఉందో ఆ సర్టిఫికెట్ని అయితే అప్లోడ్ అయితే చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ అయితే వస్తుంది ఆప్షను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఒకసారి జాబ్ వచ్చిందంటే మీకు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అనేది జాబ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం రిటర్న్ టెస్ట్లో ఫస్ట్ మీరు క్లియర్ చేయగలిగితే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో మీరు అనేది క్లియర్ అయితే చేసుకోవాలి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమ్మీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.